కార్యక్రమము చక్కగా బాబా యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు మేమందరూ కూడా ప్రతాపము కుటుంబము ఈ యొక్క దత్త క్షేత్రాలు 5 క్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు పారాయణ చేస్తుండగా చూసి రావడం జరిగింది. స్వామిని పిలుచుకుని చాలా అద్భుతంగా ఉందన్నా, చాలా అద్భుతం. మామూలు కాదు. ఇప్పుడు మీరు చదువుతుంటే దత్తక్షేత్రాన్ని కూడా స్వామిని చదువుతూ దర్శన భాగ్యం నాకే కాదు మీ అందరికీ కూడా కలిగింది. స్వామి దేవత అంచేత మీ అందరూ ఒకసారి తప్పకుండా అదేవిధంగా మనకి ఈ యొక్క అదృష్టానికి కలిగిన వరలక్ష్మి గారికి చక్కగా ఒకసారి బాబా ప్రసాదం కాదనుకో. ఓం గాయి శ్రీ గాయి జయ జయ సాయి, ఓం గాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ గాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ గాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ గాయి సద్గురు సాయి, ఓం గాయి శ్రీ సాయి సద్గురు సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి షిరిడి సాయి, ఓం సాయి శ్రీ సాయి షిరిడి సాయి, ఓం గాయి శ్రీ సాయి శ్రీధరి సాయి, ఓం సాయి శ్రీ సాయి శ్రీధరి సాయి, ఓం గాయి శ్రీ సాయి సద్గురు సాయి, ఓం సాయి శ్రీ సాయి సద్గురు సాయి, కోటి బ్రహ్మాండ నాయక రాజా శ్రీ 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 సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మనకి ఈ అవకాశం ఇలా వస్తుందమ్మా అని మనకు తెలియజేసిన వెంటనే చక్కని 10,000 రూపాయలు తీసి ఇవాళ అన్నదానం ఖర్చంతా నాదే మీరు పెట్టుకోవడం అని చెప్పేసి మనందరికీ కూడా అన్నదానం స్పాన్సర్ చేశారు. కొండాల వాస్తవ్యుడైన శ్రీ చెరుకువాడ రామకృష్ణ గారు సతీమణైన ఉమానాగలక్ష్మి గారు మా సోదరుని. ఓం గాయి శ్రీ గాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం గాయి శ్రీ సాయి జయ జయ సాయి, ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అంతేకాకుండా మీరందరూ కూడా డ్రింక్స్ మధ్యగా స్పాన్సర్స్ రోహిణి అంటే రోహిణి గారు కావాలి. డ్రింక్స్ అండ్ మధ్యగా స్పాన్సర్స్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఈరోజు మనం బాబా శ్రీపాదవల్లభ స్వామికి మీ అందరూ కూడా ప్రతి చోట కూడా కర్పూర హారతి అయితే పంచహారతి అయితే ఏకహారతి లేకపోతే నక్షత్ర హారతి ఇచ్చారు. అంతకుమించి హారతి 2 రకాల హారతులు స్వామివారికి ఇస్తారు. గజహారతి, అశ్వహారతి, షాడ్గోళ హారతి మరియు నందీశ్వర హారతి, శంఖహారతి, చక్రహారతి, త్రిశూల హారతి, మయూర హారతి, నక్షత్ర హారతి, 18 రకాల హారతులు ఇస్తారు. ఈ 18 రకాల హారతులు ఏం చేద్దామంటే చక్కగా స్వామిని కోరుకుని ఇప్పుడు మీ అందరి తరఫున ఎవరికి ఈ మేడం మీద చెప్పినా ఒక్కొక్కడు ఒక హారతి కూర్చుని ఒక్కొక్కడు లేచి రండి. అప్పుడు ఒక్కొక్క హారతి ఇస్తారు. మరి బాబాకి ఆకలి వేస్తుంది కాబట్టి భోజనం